మనం ఆ రీతిగా చేస్తున్న దేవుడి దగ్గర మనము ఆయన కృపను అనుభవిస్తే, ఆయన కృపను ఆనందిస్తే మనము అనేకులకు మాదిరికరంగా ఉండడానికి తీరుస్తారని జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, మొదటి నుంచి నేను అడుగుతున్నా. మొదటి ఏమని చెప్పాడు దేవునికి మహిమ కలగనగా రూపు దిద్దుకోవాలి. ఏ రీతిగా రూపు దిద్దాలంటే దేవునికి మహిమకరంగా మొదటిగా నేర్పించి మన పైన ఉన్న నాయకులకు నాయకుల మాటను విని లోబడి. ఇప్పుడు సంఘములో విశ్వాసులుగా ఉన్నవారు దైవ సేవకునికి ఏం కావాలని చెప్తున్నాడు? ఎట్లా లోబడాలి? దైవ సేవకుని నోటి నుండి ఇచ్చిన మాట దేవుని మాటను విని లోబడేవారైనా మనం ఉంటారు. తర్వాత ఇంకొక మాట చెప్పేద్దాము. తోటి విశ్వాసానికి మాదిరికరంగా ఉందా? తోటి విశ్వాసం అంటే దేవునికి, కుమారుడైన దేవునికి, పరిశుద్ధాత్మకి నువ్వు అనుకూలంగా నడవాలి. సంఘము యొక్క రూపం చెప్తున్నా, అనుకూలంగా నడవాలి. అనుకూలంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు ఈ నడిచే బిడ్డలను బట్టి ఎవరు తెలుసుకుని ఎవరు ఆయన వద్దకు వస్తారంటే ఆశీర్వదిన ప్రాణం. ఆ ఆశీర్వదిన ప్రాణాన్ని తేవటానికి నీకు ఇవన్నీ నేర్పిస్తున్నా. ఇంతకుముందు పరిస్థితుల్లో కొన్ని జ్ఞాపకం చేసిన తర్వాత ఇంకా కొన్ని పాయింట్లు చెప్పాడు. ఆ పాయింట్లు కూడా మనం దేవుని నామ మహిమార్గంగా మనము ఇవన్నీ తెలుసుకొని ఆ విధంగా బ్రతకాలని సంఘంలో కూర్చోమంటే రాలేదు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? నువ్వు సత్యాన్ని అడగాలి, సత్యములకు చోటిస్తూ బ్రతక. సత్యమందు మరొకరు ఇచ్చారా కనుక నేను ఒక్కలుగా, ఇద్దరుగా, ముగ్గురుగా, నలుగురుగా ఇట్లకి వచ్చి ఎందుకు చెప్తూ ఉన్నాడు దేవుడు? నువ్వు తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి. తెలియకోకుండా లోకనట్లు గతించిపోయేదానిగా దానితో నువ్వు బ్రతక. దేవుని మాట మనల్ని స్థిరపరిచేది కనుక ఆ మాట ద్వారా మనం గర్తించి ఆ మాటని అనేకులకు జీవాన్ని పోసేదిగా నిలబెట్టుకున్న నా దేవుడు, నడిపిస్తున్న నా దేవుడు తన నోటి మాటలు అందిస్తూ ఉంటే ఆ మాటను నేను అనుసరించి, ఆ మాటను నేను గైకుంటూ, ఆ మాటను వింటున్న నీవు గైకుంటూ ఉంటే దేవునికి సంతోషం. ఆ మాటను మనం అనుసరించకపోతే దేవునికి దుఃఖము కలుగుతూ ఉంది. అందునిమిత్తమే మొదట దేవునికి మహిమకరంగా పైన నాయకులకు లోబడి ఆ తర్వాత తీసుకొచ్చి తోటి విశ్వాసకి మాదిరికరంగా బ్రతకటానికి దేవుడు చాలా విషయం అంటారంటే తోటి విశ్వాసకి మాదిరికరంగా బ్రతకాలి అంటే, తోటి విశ్వాసకి రక్షణ పొందాలి అంటే ఏం చేయాలి? తోటి విశ్వాస రక్షణ పొందాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యం అంటుంది మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే దేవుని యొక్క లేఖనంలో రాయబడుతుంది. తనను తాను గొప్ప చేసుకుంటూ ఉంటే తోటి విశ్వాసం ఏమైపోతూ ఉంటారు? నేనే ముందొచ్చాను, అందరికంటే నేనే ముందొచ్చాను, నేనే గొప్పను, నేను గొప్ప చేసుకుంటాను. నీ వెనకాల వచ్చిన విశ్వాసం ఏమైపోతూ ఉంటారు? కృంగిపోతూ ఉంటారు. అందుకే దేవుడు రాసిన మాటలు ఏంటంటే తనను తాను గొప్ప చేసుకోనక తనను తాను తగ్గించుకున్నప్పుడు ఆ వ్యక్తి ఏమవుతూ ఉన్నాడు? మాదిరవుతూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాడంటే పరిశుద్ధ లేఖనాల్లో రాయబడిన మాటలు పరిశుద్ధ లేఖన రాయబడిన మాటల్లో మనం చూసినప్పుడు
ఇద్దరు వ్యక్తులు అంటే దేవాలయం దగ్గరికి ఉన్నారు. దేవాలయం దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే తన గురించి దేవుడికి చెప్తూ ఉన్నాడు. తన గురించి దేవాలయం దగ్గరికి వచ్చి చెప్తూ ఉన్నప్పుడు ఈ దీనిలో వ్యక్తి ఏం చేస్తాడు? కృంగిపోతూ ఉన్నాడు, నలిగిపోతూ ఉన్నాడు. నలిగిపోయామంటాడంటే, అయ్యా నీ తట్టు కన్నులెట్టడానికి కూడా నేను అనుకుంది కాదు అంటూ ఉన్నాడు. అదే జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? నీతిమంతుడిగా తీర్చాడు. అందుకే దేవుని యొక్క లేఖనాలు రాయబడుతూ మొదటి వాడు ఏమవుతున్నాడంటే కడపటి వాడు అవుతున్నాడు. ఈ మొదటి వ్యక్తి ఏమనుకుంటున్నాడు? ఇక్కడ మాటలు చూద్దాము, చూడండి. పరిశుద్ధ వస్తాను. లోకస్వార్త 18వ అధ్యాయము 9వ వచనం చదువు. తామే నీతిమంతులమని ఎందుకు చెప్పాడంటే ఈ మాట? తామే నీతిమంతులని తమ్మును నమ్ముకొని ఇతరులను ఆయన ఉపమానము చెప్పను. చెప్తూ ఉన్నాడు. ఎందుకు కొరకు చెప్తూ ఉన్నాడు? ఎవరి కొరకు చెప్తూ ఉన్నాడు? ఎవరి కొరకు చెప్తున్నాడంటే తాము నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించి అందరితో ఆయన ఉపమానము చెప్తున్నాడు. సంఘం యొక్క రూపం చెప్తూ సంఘం ఏ పోలికలో ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఈ విధంగా రూపుదిద్దుకోవాలని దేవునికి మహిమకరంగా ఉండాలి. దేవుని మాటను ప్రార్థిస్తూ ఉన్న దైవ సేవకులకి లోబడి, దేవుని దైవ సేవకుల మాట నుండి వచ్చే మాటకు లోబడి, ఆ లోబడి ఇంకా తర్వాత ఏం చేయాలంటే ఆ మాట ప్రకారం మనం సరి చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ జీవితానికి ప్రయోజనం అనేది ఉన్నదని లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతుంది. అయితే ఈ 9 దేవుడు ఇంకా జ్ఞాపకం, నీవు తోటి వ్యక్తికి నీ ద్వారా మరొక ఆత్మ రక్షించబడాలంటే నువ్వు ఏ విధంగా ఉండాలంటే మాదిరికరంగా ఉండాలి. ఏ మాదిరిగా ఉండాలంటే ఆశీర్వాదం అంటున్నాడు, నువ్వు తగ్గించుకోనక మాట్లాడుతున్న ప్రజలు బట్టి ఇక్కడ చూస్తున్నాను. తామే నీతిమంతులని తమను నమ్ముకొని ఇతరులను ధృవీకరించి కొందరితో ఆయన మనం పుట్టించరు. ప్రార్థన చేత ఇతర మనుషులు దేవాలయం వారిలో ఒకరు పరిచయుడు, ఒకడు చూసారు. పరిచయుడు లేనబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను ఎదుసారులైన ఇతర మనుషుల వల్ల నన్ను ఈ సౌకర్య వల్ల నన్ను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుతున్నాను. ఏమంటున్నాడు? దొంగల్లాగా, వ్యభిచారుల్లాగా, లేక అన్యాయస్తులైన మనుషుల్లాగా నేను ఉండనందుకు నీకు కృతజ్ఞత స్థితులు చెల్లిస్తున్నాను. అంటే ఇప్పుడు చాలా ఏం చేస్తూ ఉన్నాడు? నీతిమంతుడిగా చెప్పుకుంటున్నాడు. వాళ్ళ చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యం మన దగ్గరకు వచ్చి మనకు ప్రయోజనం చేకూర్చే వాక్యాన్ని వినటానికి మనసు పెట్టే వారిగా ఉండాలి. వాక్యానికి లోబడటానికి మనసు పెట్టే వారిగా ఉండాలి. ఉన్న వ్యక్తిని బట్టి దేవుడు సంతోషించేదిగా ఉంటాడు. ఉన్న వ్యక్తిని బట్టి దేవుని సంఘములో ఉండవలసిన గుణలక్షణాలు ఈ వ్యక్తిలో ఉంటాయని దేవుడు తండ్రిగా ఉంటాడు. ఆయన మహిపోతే దేవుడిగా.
కానీ ఈ వ్యక్తి అంటూ ఉన్నాడు, నేను చోరులాగా లేను, నేను అన్యాయస్తులాగా లేను, నేను వ్యభిచారులాగా లేను, లేనందుకు ఇది కృతజ్ఞత. ఇతర మనుషుల వల్లను ఈ సౌకర్యం వల్లనూ నేను ఉండనందుకు ఇది కృతజ్ఞత స్థితులు చెల్లించుతున్నాను. దేవా, నన్ను ఎంతవరకు కాపాడేందుకు మీరు కృతజ్ఞత స్థితి, లేక నాకు బుద్ధినిచ్చి జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్నందుకు కృతజ్ఞత స్థితులు అంటుంది. వాళ్ళని వీళ్ళని పోల్చుకుంటూ ఉన్నాడు. నీతి మంత్రులు అనుకుంటున్నాడు, అనుకుని తన గొప్పతనాన్ని చెప్తున్నాడు. నీ ద్వారా ఒక ఆత్మ రక్షణ ఉండాలి అంటే, నీ ద్వారా ఒక వ్యక్తి బలం పొందుకోవాలి అంటే నేను నీవు తగ్గించుకోవాలి. ఏ మంచి లేనప్పుడు నా దేవుడు నన్ను రక్షించాడు అనేది నువ్వు మర్చిపోవద్దు. ఎందుకు అనగా అటు కాలంలో చర్చిస్తూ వచ్చి మనం అందరము కూడా ఏదైనా లేకుండా ఏమై ఉన్నాము, పాపాత్ములైనా. నీతి మంత్రులు వేరే ఒక్కడు లేదు, అందరిని పాపలు చేసి దేవుడు అనుగ్రహించమని మనం పొందలేదు. అది మనవద్దు. అక్కడ నుండి నన్ను తెచ్చాడు అని గుర్తు పెట్టుకుని చేసేట ప్రార్థన అంటే వాళ్ళ వని వీళ్ళ వని నన్ను ఉంచినందుకు, ఈ పరిచయం వల్ల నేను లేనందుకు, ఈ సంకరం వల్ల నేను లేనందుకు అంటున్నా. మన ద్వారా ఒక ఆత్మ రక్షణ ఉండాలి అంటే, అయ్యా నేను లోకములో పాపముతో పడి ఉన్నప్పుడు నేను నీవు జ్ఞాపకం చేస్తున్నావు. నా తోటి బిడ్డలు కూడా లోకములో పాపమును పడి ఉన్నా జ్ఞాపకం చేసుకున్నా. దీనుడు దేవుని దగ్గర ప్రార్థన చేసేవారు. దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తే యేసు యొక్క ప్రార్థనలు దీనత్వంతో కూడా దీనుడు ఆయనకు ఇంకా కొంచెం సమయమున మరణం ఆసన్నమవుతుంది తెలుసు. అయినను తండ్రి మాటకి ఏమైందంటే దీనుడవుతూ ఈరోజు మన జీవితాన్ని కూడా మార్పు నుంచి మార్పు పొందిన దాన్ని బట్టి దేవుడు తన పిల్లలు అనుకుని సంతోషించే రీతిగా మన హృదయాన్ని కదిలించుకోవాలి. కనుక జీవితంలో నేర్చుకునే పాఠం ద్వారా మనం మేలు పొందుతూ ఉన్నాం. ఈ మేలును మర్చిపోమంటాడు, మరవద్దు. మర్చిపోతే ఏం చేస్తాం? ఇట్లా ప్రార్థన, నేనే నీతిమంతుడిని, నేనే రక్షణ ఉందని, నేనే అది, నేనే ఇది అని ప్రార్థన చేస్తాం. ఇంటికి దాన్ని మరవద్దు అంటున్నా. నువ్వు ఆ స్థితిలో ఉంటే అక్కడ నుండి లేదు, అక్కడ నుండి నిన్ను పట్టుకున్నాడు, అక్కడ నుంచి నేను లేవలేదు. ఆ స్థితిని నేను మరవక దేవుని యొక్క వాక్యలు మనం చేస్తే ఇతరులైన ఇశ్రాయేలుతో పాటు మీరు ఐగుప్తుల నుంచి కాబడ్డారని, ఐగుప్తుల నుంచి మీరు మిమ్మల్ని విడిపించుకొచ్చారని మీరు మర్చిపోండి అన్నాడు. మరవద్దు బాగా తిని కలిసినప్పుడు మీరు మరవద్దు, మీరు కొద్దినప్పుడు మీరు మరవద్దు, ఈ కడుపు నిండినప్పుడు మీరు మరవద్దు. ఎందుకు మరవద్దు అంటున్నాడు? తోటి వారిని ప్రేమించాలి, తోటి వ్యక్తిని రక్షించాలి, తోటి వ్యక్తినికి ఈ రక్షణ కలగాలంటే మీరు దాన్ని మర్చిపోతే ఏం చేస్తూ ఉంటాం? ఆహా ఓహో అని కాళ్ళు రగడేస్తూ అని చెప్తా ఉంటాం. ఈ ప్రార్థన చేస్తున్నాం. అందుకే నేను మిమ్మల్ని ఐగుప్తుల నుంచి తీసుకొచ్చా, మర్చిపోవద్దు అని చెప్తూ వచ్చారు మన పితరులకు. ఈరోజు మనతో కూడా చెప్తున్నారు, మనం ఎక్కడుంటే తీసుకొచ్చేదా? లోకములో పాపమును రక్షిపడి ఉంటే తన ఉచితమైన ప్రభు చేత మనల్ని రక్షించారు.
సంగముగా నువ్వు దేవునికి మహిమకరంగా, సంగముగా నీ తోటి వారికి మాదిరికరంగా ఉండటానికి చెప్తున్నాడు. ఆ ఉండటానికి ఇక్కడ చేసిన ప్రార్థన బట్టి మనకేం చెప్తూ ఉన్నాడంటే, మనము తగ్గించుకొని మనం నీతి మంతులమై అని మనమే ఎంచుకుని ప్రార్థన చేసేవారంగా కాక, మనలో నీతి లేనప్పుడు నా దేవుడు నన్ను ప్రేమి, నాలో నీతి మంచి లేనప్పుడు నా దేవుడు నన్ను ప్రేమి, అయ్యా నాలో మంచి లేనప్పుడు నన్ను ప్రేమిస్తాను. ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు కనికర పడతాడా లేదు? కనికర పడతాడు. అట్లా కాకుండా నేను ఆ పాపబడి లేను, నేను అసంస్కరమని లేను అని అంటే నీ గర్వం అంటాడని. అటువంటి స్థితి నుంచి తప్పించి మనకు క్షేమము కలుగుతానికి 3 మాటలు చెప్పాడు దేవుడు. 3 మాటలు. ఈ 3 మాటల గురించి మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాం. మొదటి మాట ఏంటి? దేవునితో సహవాసము చేయటము. సహవాసం చేస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేస్తూ ఉన్నావు? దేవుడి దగ్గర నేర్చుకోవాలి. దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు దేవుడి దగ్గర నేర్చుకోవాలి. సహవాసం చేయటం అంటే ఆ హాయిబాయాలు కొంచెం చేతులు తిరిగేది కాదు. మన గుణపడటానికి గుణవంతుడైనా, నీతిమంతుడైనా, సత్యవంతుడైనా దేవుడి నేర్చుకున్న తర్వాత మనకు క్షేమం కలుగుతుంది. నేర్చుకోకపోతే మనకు క్షేమం అనేది లేదు. అప్పుడు ఎట్లా ఉంటాం? నేర్చుకోకపోతే పరిచయం వలే ఉంటాం. అందుకే చెప్తున్నా, పరిచయం వలె ఉండక శంకర నీతిమంతుడిగా చేర్చబడుతుంది. ఎప్పుడు ఎందుకు చేర్చబడుతూ తెలుస్తుంది? తిరిగి నడిగిన హృదయంతో ప్రార్థన చేస్తున్నా. ఏమని ప్రార్థన చేస్తున్నది చూడమ్మా. 13వ. అయితే శంకర దూరముగా నిలిచింది, ఆకాశం వైపు పన్నులెత్తుక తనదు, ధైర్యము చాలక బ్రహ్మ కొట్టుకొని దేవా మాకు నేను నన్ను కరుణించమని పలికను. అతని కంటే ఇతను నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళదని మీతో చెప్పుతున్నాను. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడ్డాన్ని, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడ్డాన్ని. మనము ఆయన వైపు చూస్తే ఆయన పరిశుద్ధి ఆ పరిశుద్ధిని వెళ్తే మనం నిలబడితే దేవుని యొక్క వాక్యం అంటండి, అయ్యా నీ ఎదుట నిలబడితే ఎన్నో దోషములు కనబడతాం. నీ ఎదుట పాపం లేకుండా నిలబడేవాడు ఎప్పుడు ఇస్తారు? దావీదు చెప్పిన మాట ఒక గ్రంథం 30వ అధ్యాయము, యెహోవా 130వ అధ్యాయం. యెహోవా అగాధ స్థలంలో నుండి నేను మీకు మొరపెట్టుతున్నాను. ప్రభువా నా ప్రార్థన ఆలకించు, నీతి నాకు నా ఆశపడి వినము. యెహోవా నీ దోషం కనిపెట్టినట్ల ప్రభువా ఎవరు నిలువగలడు? అది పరిస్థితులు ఆ ఎదుటి మనం నిలబడితే, మన దోషములు కనిపెట్టి చూస్తే ఎవరు కూడా ఆ ఎదుట నిలబడలేని పరిస్థితిలో ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ శంకర ప్రార్థన ఏమని చేస్తున్నాడు? ఆకాశం నుంచి కన్నులెత్తుక తనను, ధైర్యము చాలదు. మళ్ళీ చెప్తున్నా, నీతిమంతులుగా మనం బ్రతకటానికి దేవునితో మనం సహవాసం చేసుకున్నప్పుడు ఆ నీతిమంతుడైన దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ నీతి మార్గాన్ని మనం చూపిస్తుంది. ఆ నీతి మొత్తం మనం కలగటానికి ఆయన నేర్చుకుని బాగా బ్రతికే వారంగా ఉండాలి. ఆ నేర్చుకునే విధంగా బ్రతకాలి. మన జీవితంలో చెప్తున్నా 3 విషయాలు జ్ఞాపకం చేశారు. ఒకటి, ఆయనతో
సహవాసం చేయాలి. సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ సహవాసంలో ఆయన మార్గాన్ని మనకు నేర్పించే దేవుని దగ్గర మనం నేర్చుకునే వారిగా ఉండాలి. నేర్చుకోకుండా నాకు తెలుసుదేవా అని అన్నాము అనుకో, అట్లంతా ఎవరు చేస్తా నువ్వు చేస్తావని నాకు తెలుసుదేవా ఏమన్నా పలుకుతూ వచ్చింది, ఏమన్నా ప్రార్థన చేస్తాము. అయితే ఇప్పుడు దేవుని యొక్క వాక్యం మనం చూస్తే నాకు తెలియనిది ఎన్నో మనల్ని పిలిచింది ఎందుకంటే తెలియని దాన్ని తెలుసుకోవటం. ఇప్పుడు ఈ పరిస్థితులు ప్రార్థన ఎట్లా ఉందంటే నాకంతా తెలుసు, నేను నీతిమంతుని అని ప్రార్థన చేస్తుంది. ఈరోజు మన జీవితాన్ని ఆశ్చర్యకరంగా ఆయన పోషించే దేవుని దగ్గర జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి, మన జీవితాన్ని నిలకడగలిగి ఆ యందు విశ్వాసముతో మన బ్రతకాన్ని దేవుని యొక్క లేఖనంలో రాయబడిన రీతిగా దోషములు కనిపెట్టి చూస్తే ఎవరు నిలవలేరని. ఏం మోసం చేసాం, నేనేం చేయలేదు అని మనం అనొచ్చు. దేవుడు మన హృదయం కంటే అధికుడై ఉన్నాడు. హృదయాన్ని ఆయన బాగుగా ఎరిగిన దేవుడిగా ఇస్సాకుకు 2 పిల్లల్ని ఇచ్చినప్పుడు యాకోబు పుట్టారా అంటే పుస్తకం ఉంది వారి గురించి పెద్దోడు చిన్నోడు దాసుడు. వీళ్ళు పుట్టించేది ఎవరంటే ఆయన పుట్టించుకున్నాడు. ఆయన పుట్టించేటప్పుడే వీళ్ళు చూస్తున్నాడు. మనం పుట్టి పెరిగిన తర్వాత మనం చూసుకుంటాం. ఎప్పుడు చూసాడు మనం ఎప్పుడు చూసుకుంటున్నాం? నేను ఇప్పుడు చూసుకుని ప్రార్థన చేస్తాం. పరిస్థితి ఇప్పుడు చూసుకుని ప్రార్థన చేస్తాం. అదైతే ఎప్పుడు చూసేది పుట్టించింది ఆయన చేసింది. మరి ఇప్పుడు దోషం ఉందని ఎక్కడ చూస్తాడు, ఎప్పుడు చూస్తాడు? అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని నీకు నేర్పిస్తాను, పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట నీకు తెలియజేస్తాను, నా ఎద్దకు వచ్చి బ్రతకని పిలిచిందందుకు. ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా నువ్వు దేవుని ఎరిగిన వారిగా మనం బ్రతికే వారిగా ఉండాలి. ఎరిగిన వారి ఎదుట ఆయన తలుపు తెరుస్తాడు, ఎరగని వారి ఎదుట తలుపు తెరవబడి. పిలిచింది ఎందుకంటే దేవుణ్ణి ఎరగటాలి. దేవుణ్ణి ఎరగటాలి. కొన్ని సంవత్సరాల మధ్య తెచ్చుకోవాలంటే నా ఎద్దకు రండి, నేను మీకు నేర్పిస్తాను, మీకు తెలియదు ఎంతో ఉంది, మీకు తెలియజేస్తాను అని చెప్పాడో చెప్పలేదు, చెప్తూ వచ్చినప్పుడు మనమును పొందడం నాకంతా తెలుసు. ఏం తెలుసు నీకు? నీకంటే పులుసు తెలుసా? అది కాదు మనకు తెలుసు. అలా చెప్పుకున్నా క్రీస్తు యేసునందున్న కృప చేత జగత్తు పునాది వేయబడకముందు నిన్ను ఆయన దయా సంకల్పించిన ఏర్పాటు, ఆ ఏర్పాటు నుండి ఎట్లున్నావో ఆయన తెలుసు. ఎప్పుడు చేసేది పని? జగత్ పునాది వేయబడుతుంది ఎట్లున్నావో నీకు తెలుసు.
ఆయనకు తెలుసు, మనకు కాదు, ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు కనుక ఆయన నిన్ను బ్రతకడానికి సెలవిచ్చి బ్రతుకు అని చెప్పి, ఎప్పుడు బ్రతుకు అని చెప్పాడు? ఆయనే జారి చేసుకుని నీకు రూపము లేనప్పుడు, నీవు ఇష్టం పుట్టేసలేనప్పుడు నీ వద్దకు వచ్చి బ్రతుకుని సెలవిచ్చి ఆయన నోటి మాట ద్వారా బ్రతికిస్తూ బ్రతకడానికి నువ్వు మార్చబడుతుంది, నీ పోలిక మార్చబడుతూ ఉంది. నువ్వేమీ జరగకోకుండా ఎక్కయ్యా నువ్వు వచ్చి నేను వచ్చేస్తాను అంటే నీ పోలిక మారలేదు, నీ రూపం మారలేదు. నా పోలిక నా రూపం అని ఆయన రూపాన్ని ఆయన పోలికని ఆయన చెప్తుంది. జాగ్రత్తగా క్రీస్తు అందులో కృప చేత ఆరోగ్యకరమైన గోడకు చెవులున్న వారు ఆయన మాట విందురు గాక అని ఎన్నిసార్లు చెప్పించారో దేవుడు. వినటానికి చెవులు లేక దూరంగా పారిపోయి, వినటానికి చెవులు లేక అలా చెప్తున్నాను. సంగమా, నువ్వు భయపడక ప్రభునందు విశ్వాసం ఉంచి నిన్ను కట్టే దేవుడి దగ్గర గుణపడు, బాగుపడు. నిన్ను కట్టే దేవుడి దగ్గర నీ డబ్బు ఎంతో, నీ జాడ ఎంతో, నీ యొక్క మనసు ఎంతో ఆయన ఎరుగున్నాడు కనుక అదేమంటున్నాడు, గుణపరుస్తాను. రాడేశ్వరుడు గుణపడ, డబ్బు చేసినాడు గుణపడ, ఆయన గుణపరుస్తాను. గుణపరిచే దాని కొరకు మేము దేవుని దగ్గర ఆయన భక్తులు కనుక మనసులో పెట్టుకుని ఆయన మాటలు ఆలోచించడానికి మనం ఆ విధంగా ఉంచుకోకుండా నువ్వు అట్లా చేసేస్తావు, ఇట్లా చేసేస్తావు దేవా అని మనమే చెప్పేసామనుకోండి, మనమే చెప్పేసాం. దేవుని యొక్క వాక్యం అంటుంది, నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. ఈ వాక్యాల దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని పుస్తకాలు రాసేసారు. రాసిన తర్వాత పరిశుద్ధ గ్రంథంలో ఇట్లా వచ్చిన తర్వాత లేకపోతే వార్తల్లోకి వచ్చిన తర్వాత అదేమంటారంటే నా ఎద్దుకు రండి అని ప్రవక్తల ద్వారా, సువార్థికుల ద్వారా చెప్పింది. అవన్నీ చదివేశారు కదా, అవన్నీ నేర్చుకున్నారు కదా, మళ్ళీ ఎందుకు రమ్మంటున్నాడు నా ఎద్దుకు? எனக்கு అంతా తెలిసి మళ్ళీ ఎందుకు రమ్మంటున్నాడు నా ఎద్దుకు? సత్యన్నారు కదా, బ్రతికిస్తున్నారు కనుక నా ఎద్దుకు రండి అని ప్రభు పిలుస్తుంది. మళ్ళా చెప్తున్నా, క్రీస్తు యేసు దేవుని యొక్క దయాలత్వముతో మన జీవితాన్ని దయ చూపిస్తూ మన బ్రతికిస్తాడు. బ్రతికించే దేవుని దగ్గర నీ హృదయాన్ని దేవునికి అప్పగిస్తున్నాం. ఆ హృదయము సరిచేయబడటానికి, ఆ హృదయము బాగుపడటానికి హృదయాన్ని దేవునికి అప్పగిస్తున్నాయి. దేవుని మాటను వినయముతో ఆలోచించే వారిగా మనం ఉండాలి. ఆ వినయముతో ఆలోచించిన వారిగా వస్తే వాక్యం ఏమంటుంది, నీకేం ప్రయోజనం లేదు, ఇంకేమీ ప్రయోజనము లేకపోకుండా నువ్వు బ్రతక, ప్రయోజనము కలిగి దేవుడి మాట నీకు ప్రయోజనం చేస్తాను, ప్రయోజనం కలిగి బ్రతకాలి అంటే ఆయన చెప్తాను. నువ్వు ఆయనతో సహవాసం చేయాలి. సహవాసము దేని కొరకు? ఆయన వద్ద నేర్చుకోవటం, అయితే నేర్చుకోకపోకుండా సహవాసము చేయగలుగుతామా? లోకంలో మనం చెప్పొచ్చు,
అరే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అరే నువ్వు అంటే నాకు ఇష్టం రాని ఇంకొకరితో కలిసి బ్రతకొచ్చు. పరిశుద్ధుడైన దేవుని దగ్గర దేవునితో కలిసి మనం బ్రతకాలి అంటే ఆ యుద్ధ నేర్చుకో, ఆ యుద్ధం మనం నేర్చుకుని ఆయనతో సహవాసం చేసేదాన్ని, నేర్చుకుని ఆయనతో నడిచేవాడిగా. నేర్చుకోకుండా ఎట్లా నడుస్తాం? మనసు వచ్చినట్టు నడుస్తాం. నేర్చుకోకుండా ఎట్లా సహవాసం చేస్తామంటే లోకంలో ఉండవి ఆయనకి చెప్తాం. ఆయనతో నేర్చుకుంటే ఆయన సంగతులు మనకు ఆయన బోధించుకోండి. దాని కొరకు మనం ఆయనతో సహవాసం చేస్తే, అయ్యా నేను పోలికి రావాలన్నావు, ఆ పోలికలో నన్ను నుంచి అనంటే ఆయనతో సహవాసం చేస్తే ఆయన సహాయం కోరుకుంటాం. చూడండి, మన మాటలకి దేవుడు చెప్పేదానికి ఎంత వ్యత్యాసం. దేవుడితో సహవాసం చేయండి, మీకు క్షేమం కలిగింది అని చేసేదానికి. దేవుని యొక్క లేఖనాలు చాలా చాలా సున్నముగా, అంటే లోతుగా, సత్యాన్ని ఎరిగే రీతిగా ఆయన మీకు బోధ చేయడానికి తీసుకొచ్చింది. ఆయన నిన్ను బలపరచడానికి ఇక్కడ ఆయన మన మధ్యన సంచరిస్తూ ఉంది. ఆ బలపరిచే దేవుని దగ్గర పడగా. నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావా నా హృదయము ఘోరమైన వ్యాధి కలిగి ఉంది అని మనం ఎప్పుడైనా అనుకుంటున్నామా? అసలు అనుకో. నేను అందరికంటే మంచిదాన్ని అనుకో, నేను అందరికంటే నీతి మంచిదాన్ని అనుకో. వాక్యం ఏం చేస్తుంది? హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది. అప్పుడన్నా మనం అంగీకరిస్తామా? ఆ మాట మీద వాళ్ళు అంగీకరిస్తామా? అంగీకరిస్తాం. ఏం చేస్తూ ఉంటామంటే, హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది, ఎవరికో ఉంది వ్యాధి అని ఎవరినో చూస్తాం. అందుకే పరిచయం చేశారు సార్. ఆ యొక్క ఆ లోబి వల్ల, ఆ యొక్క చోరుని వల్ల, ఆ యొక్క వ్యభిచారుని వల్ల, అంటే వారికి హృదయం వ్యాధితో ఉంది అన్నట్టుగా వారిని చూస్తున్నాను. నువ్వు ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నావు కదా, ఆయన మాటలు నేర్చుకుంటున్నావు కదా. నేర్చుకున్నా నీవు అనుకుంటున్నావా? ఇంకా చేసిన ప్రార్థన. ఆయన అనుకున్నాడు, ఈ వ్యాధి నాకుండా నీ తట్టు చూడటానికి, ఆకాశం వైపు నేను కనుగొట్టడానికి కూడా యోగ్యం కాదని మరవద్దు అని చేస్తున్న నేను అలా చెప్తాను. ఘోరమైన వ్యాధి నాకు మాత్రం లేదు, వాళ్ళకుంది. అందుకని నేను మీ కృతజ్ఞతా స్థితిలో వెళ్ళి ఏమంటారు పిల్లలారా? ఆయన దగ్గర విలువైన, అమూల్యమైన, సత్యమైన దేవుని యొక్క రహస్యములు దాచిపెట్టబడి ఉన్నవి. దాచిపెట్టబడిన దాని కొరకు నువ్వు దేవునిగా దాటి చేరువస్తే, దేవుని నుంచి నువ్వు చేరువస్తే ఆయన నీకు బోధ చేసే దేవుడు, ఆయన నిన్ను బలపరిచే దేవుడుగా, ఆయన ప్రతి చూడాలంటే, ఆయన ఎదుట నిలబడటానికి ఎవరు కూడా నిలబడలేదు. నువ్వు చూస్తే దోషం కాని రాకోకుండా ఉండదు అన్నాడు భక్తి. నేనే దోషాన్ని తప్పు తెచ్చుకుని, అయ్యా ఆ హృదయంలో ఘోరమైన వ్యాధి ఉంది, ఆ ఘోరమైన వ్యాధి కలిగిన వ్యక్తిలాగా నన్ను ఉంచలేదు అంటూ ఉన్నాడు. ఆ హృదయంలో ఘోరమైన వ్యాధి కంటే ఇప్పుడు ఈ హృదయంలోనే
బహుఘోరమైన వేదం. ఈ ప్రార్థన చేస్తున్న హృదయంలో బహుఘోరమైన వేదం. అందుకే ఆఖరి కంటే ఇతర నీతిమంతులుగా చెప్తారు. నీతిమంతులుగా నేను చేసేది ఎవరు? దేవుని యొక్క వాక్యము. వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు ప్రార్థన చేస్తుంటే నీతిమంతులు వాక్యం అసలు చెప్తే ఎట్లా ప్రార్థన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుని దగ్గర నువ్వు బ్రతకాలి అంటే ఆయన చేత వాక్యం ఆయన యొద్ద నువ్వు నేర్చుకోవాలి. నా యొద్దకు రండి నేర్చుకోండి. ఎందుకు ఆయన యొద్దకు రమ్మంటున్నాడు అంటే నేర్చుకోండి. పిల్లలారా నా యొద్దకు రండి నేర్చుకోండి. మీరు నేను పొందుతూ అనేక దినాలు బ్రతకూడుతూ ఉన్నారా? నా యొద్దకు రండి నేర్చుకోండి. ప్రయాసపడుతూ ఉన్నారా? నా యొద్దకు రండి నేర్చుకోండి. ప్రయాసపడే వాళ్ళకి ఏం కావాలి? ప్రయాస తీరిపోయేటట్టుగా డబ్బులు ఇవ్వాలి, ప్రయాస తీరిపోయేటట్లుగా వస్త్రాలు ఇవ్వాలి, ప్రయాస తీరిపోయేటట్లుగా వారికి కావలసిన పదార్థాలు ఇవ్వాలి. కానీ ఏం చెప్తున్నాడు ఏసయ్య? నేర్చుకోనండి అలా చెప్తున్నాడు. ఇప్పుడు ఒక మాట మనకు జ్ఞాపకం చేశాడు. సహవాసంతో నేర్చుకునే వారిగా ఉన్నారు. క్షేమం కలుగుతుంది. రెండో మాట ఏం చెప్తూ వచ్చారు? దేవుని తట్టు తిరగాలి. దేవుని తట్టు తిరగాలి. దేవుని తట్టు తిరగాలి అంటే దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభుత్వం. సూకరు ఎవరి తట్టు తిరిగేది? తన తట్టు తిరిగేది. పరిచయుడు తన తట్టు తిరిగాడు. తను తాను గొప్ప చేసుకుంటూ ఉన్న వారి గురించి ఉపమానం చెప్తూ ఉన్నాడు. తన తట్టు తిరిగాడు. దేవుని తట్టు తిరగలేదు. దేవుని తట్టు తిరిగినట్టు సరే క్షేమం పొందుతుంది. ఏనండి జాగ్రత్తగా అంటారు. నీకు మేలు చేసే మాట్లాడి చెప్తాను. కీడు నుండి తప్పించవచ్చు. మేలుని పొంది మాట్లాడి చెప్తాను. చెప్తూ ఉన్నప్పుడు నువ్వు ఆయన తట్టు తిరిగిస్తుంది. ఆయన ఎవరు అనగా వాక్యము. ఆ వాక్యము తట్టు నువ్వు తిరిగి నీకు క్షేమము, ఇది క్షేమము. ఆ వాక్యం తట్టు తిరిగి ఆ వాక్యం ఏం చేయాలి? వెళ్ళిపోయినప్పుడు ఇంకొక మాట చెప్తాను. నీ క్షేమము నది వలె, నది వలె. ఇప్పుడు ఇక్కడ అసత్యం ఉంది అనదగుదామా అంటున్నా. అనలేదు. సత్యము సత్యం. మనిషి బ్రతకాలి. బ్రతికిన మనిషి మరొక మనిషికి మాదిరి కావాలి. మాదిరి కావాలి అంటే ఆయన నీడలో, ఆయన జాడలో, ఆయన మార్గంలో మన వల్ల మన మార్గాలు తీసుకెళ్ళి ఇదే మంచి మార్గం అయ్యా అని ఈ చెప్పిన వ్యక్తిలాగా మనం చేసేవాడు అన్న జ్ఞాపకం చేస్తున్నారు. సంఘము ఏ విధంగా ఉంటారు? దేవునికి మహిమకరంగా ఉంటారు. దేవునికి లోబడ తోటి వ్యక్తులకి మాదిరికరంగా ఉంటారు. మాదిరికరంగా ఉండటానికి విషయాలు చెప్తూ ఉంటారు. దేవునికి లోబడి దేవుని వద్ద నేర్చుకునే వారంగా ఉన్నారు. దేవుని వద్ద నేర్చుకుని దేవుని మార్గాన్ని మనం అనుసరిస్తూ వేరొకరు అనుసరించే రీతిగా మనం బ్రతకాలి అంటే 3 విషయాలు చెప్తారు. ఆయనతో సహవాసం, ఆయన తట్టు తిరిగి, ఆయన మాటల పైకి సహవాసం చేసి నేర్చుకోండి. ఆ తట్టే జరగ దానిని అనుసరించినప్పుడు అప్పుడు నిశ్చయము నది వలె. ఇవన్నీ విడిచిపెట్టి అయ్యా నాకు క్షేమాన్ని, అయ్యా
నాకు క్షేమం అదే వాళ్ళు ప్రారంభించాలి అని అంటే ఏ క్షేమం కలుగుతుంది మీకు? ఏ క్షేమం కలుగుతుంది మీకు? గత దినాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు దేవుడు. వాగ్దానం అంటే ఇవ్వబడుతున్నాను, కుమారుడు నీకు స్వాస్థ్యము. వాగ్దానంతో ఇవ్వబడిన కుమారుడు ద్వారా సంతతిని నేను విస్తరింపు చేస్తాను. ఆ వాగ్దానం కుమారుని యొక్క పిల్లలే మరి వాగ్దానపు పిల్లలు అనబడతారు. కొన్ని మాటలు చెప్తారు. చెప్పిన తర్వాత ఇంకొక మాట అబ్రహాం ప్రార్థన చేస్తారు. అర్థమవుతారని చెప్పి అడిగారు. దీవిస్తాను అన్నాడు. దీవించి ఈరోజు మనం అడుగుతున్నాం, దీవెనలు అడుగుతున్నాం, దైవ జ్ఞానాన్ని అడగట్లేదు. ఆయన వచ్చి జ్ఞానాన్ని సంపాదించుకొని జ్ఞానాన్ని అడగట్లేదు, దీవెనలు అడుగుతుంది. దీవెనలు వస్తూ ఉన్నాం. దీవులతో బ్రతకం కూడా సాపజాలి. అలా చేస్తుంది. విశ్వాసముతో మనం బ్రతకటానికి విశ్వాసము ద్వారా మనము రక్షణ కలిగి ఆ యొక్క సాకారంలో నెమ్మది కలిగి అతను కనిపిస్తున్నాడు. ఈ మాటలు చెప్తున్నది నా తండ్రి మాట పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చేసి బోధిస్తూ ఉన్నాడు. ఆయన విశ్వసించేవా? విశ్వసిస్తే నీకు రక్షణ కలుగుతుంది. విశ్వసిస్తే నీ ప్రాకారంలో నెమ్మది కలుగుతుంది. ఏమీ కాకుండా నాకు నెమ్మది రావాలి అంటే విశ్వాసం లేదు, నెమ్మది ఎక్కడ వచ్చింది? నిలబడిన ఆమె బోధిస్తుంటాను, లేకపోతే ఆమె ఎక్కడైనా నేర్చుకొచ్చి బోధిస్తున్నా, లేకపోతే తండ్రి మాట్లాడుతూ ఉన్నాడా? సందేహం, విశ్వాసం అది. ఆయన పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి చేరుకోవాలంటే దేవుని యొక్క లేఖనాన్ని నువ్వు ఎరగా, దేవుని యొక్క లేఖనంలో ఉన్న సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకునే సత్యము ద్వారా నువ్వు కట్టబడాలి. సత్యం అందు ప్రతిష్ఠ చేయబడాలి. ఆ సత్యము ద్వారానే దేవుడు తన సంఘాన్ని స్థాపించుకుని సత్యవంతులైన దేవుని కొరకు సిద్ధపరుస్తూ దేవునికి మహిమ కలుగుతుంది. ఈరోజు ఈ మాటలు జ్ఞాపకం చేసిన దేవుడు మన జీవితం కోసం ప్రేమ కలిగినట్టు చాలా విషయాలు చెప్పాడు. వినండి, విన్న దానితో నింపుతో దేవుడు మాట్లాడుతాడు. ముందు చెప్తున్నాడు వినిన మాటలు ఇప్పుడు వ్యర్థమైనవి, ముందు చెప్పిన మాటలు ముందుగా చెప్పిన మాట అర్థమైనవి అంటే అర్థం కాదు. బ్రతికే విధానం చెప్తాను ఏనండి అన్నారు. బ్రతకటం అప్పుడే అనిపించింది, మనసు బ్రతకటం నాకు తెలియదా? చెవి పెట్టుకుని వింటే ఇది బ్రతకటం అంటే ఈ విధంగా బ్రతకాలి అని ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అలా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమ కలిగిన దేవుని దగ్గర మనం విని బాగుపడుతూ, విని బలపరచబడుతూ, నెమ్మది పెడుతూ, క్షేమం పరచే వారిగా జీవితాన్ని అల్లకరిస్తూ మన జీవితాన్ని అలంకరించే దేవుడు మనకు నేర్పిస్తున్నా. సంతోషముతో నేర్చుకునే వారంగా ఉంటాం, వినయముతో నేర్చుకునే వారంగా ఉంటాం. నేర్చుకోకపోతే మీకు అడ్రస్ ఏంటో తెలియదు. ఏమిటి ఎక్కడి నుండి వచ్చామో, ఎక్కడికి వెళ్ళాలో అడ్రస్ తెలియదు. ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళటానికి అడ్రస్ తెలవాలి అంటే నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. రోజు ప్రేమమయుడైన యేసు ఎంతగానో మన హృదయాన్ని ఆదరించి, ఎంతగానో మన పెంచి పోషించారు. ఈ పెంచి పోషించిన ఈ మాటలు మనం మర్చిపోతే
మర్చిపోతే ఇక్కడ కాదబ్బా ఇంకో తోటకెళ్ళి అక్కడ నేర్చుకుందా అనుకుంటే తగ్గుతూ ఉన్నాయి. అక్కడ నేర్చుకునేది దేవుని యొక్క లేఖనాల్లో రాయబడిన రీతిగా వారిని దీవించు, వారిని ఆస్వాదించు అని ప్రతి మరలుగానే ఉంటున్నాయి. ప్రతి మరలుగానే ఉంటాయి. మళ్ళా చెప్తాను, దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు దైవ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. కుమారులారా నా యొద్దకు రండి, లెక్కైన జ్ఞానాన్ని సంపాదించుకోనండి. ఆయన వద్దకు వచ్చి లెక్కైన జ్ఞానాన్ని సంపాదించు. క్రీస్తు యేసునందున కృప చేత దేవుని మేడలో నువ్వు దాచబడ, దేవుని తోడుతో నువ్వు వద్దు, దేవుని యొక్క అనుదృష్టి చేత నువ్వు వృద్ధి పొందాలి. అన్న 3 విషయాలు. ఈ 3 విషయాల్లో ఉన్న సత్యం దేవుని మొదటిది దేవుని తోడు. దేవుని తోడుతో మనం ఇంకొకటి ఉంది, దేవుని తోడు, ఇంకా దేవుని కనబడి నీడ తోడు. నీడంటే తోడండి, నీడండి. మనం ఇల్లు కట్టుకున్నాం, కొంచెం పచ్చినట్టు చదవకోకుండా, రంగు వస్తే వేడిపోకుండా, చలి వస్తే చలికి ముడిచిపోకుండా ఇల్లు కట్టుకున్నాం. ఏం చేస్తుంది? నీడ ఇచ్చాం. మనం ఎక్కడి నుంచి బయటికి వెళ్ళాం, వీళ్ళెంతో ఉన్నారు అని చెప్పి ఈ నీడ మన ఇంటే వచ్చిందా? మన ఇల్లు రాదు. మళ్ళీ నువ్వు అక్కడికి వచ్చాను లేదు, అట్లయితే కుదిరిద్ది. ఈ పట్టణంలో ఇన్ని అపార్ట్మెంట్స్ బట్టి 7 లేటలు ఉంటాయి కదా అని అనని చెప్తారు. అలా చెప్తున్నారు. నీడ, ఆయన నీడలో, ఆయన తోడులో మనం బతక, ఆయన కనుదృష్టిలో మనం బతక. ఆయన నీడ, ఆయన చెప్పింది ఏంటంటే నా వద్దకు రండి. ఆయన వద్దకు వస్తే ఆయన నీడ, ఇంటికి వస్తేనే నీడ. అవునా కాదు? రోడ్డు మీద నిలబడితే మనల్ని మనం ఎదుర్కొంటున్నాం తప్పదు. అలా చెప్పుకుంటున్నాడు. ఇంకా రోజు పరిశుద్ధంగా చదివేది ఆయన మాటలు మనకు అర్థమవుతాను. ఈ నీడ మనం బయలుదేరి వెళ్తూ ఉన్నాం. మనం అనుకున్నాం ఒక ద్రాక్ష చెట్టు మనం వేసుకున్నాం. ద్రాక్ష చెట్టు పెద్దగా అయిపోయింది, తీగలన్నీ అయిపోయింది. దాని నీడలో మనం ఉన్నాం. ఈ నీడ మనం బయలుదేరి బజారుకి, ఈ నీడ అక్కడికి వచ్చిందా రాలా? దాని కిందకి వచ్చినప్పుడు ఎట్లా నీళ్ళు వచ్చింది? కళ్ళకి రోజు వేసే దగ్గరికి నువ్వు వస్తే వేసేనాడా నీకు కళ్ళకి నీడ వస్తుంది. అలా చెప్తాను. నేను ఎక్కడైనా బ్రతుకుతాను అనేసి నీడ లేకుండా బ్రతుకు, ఎక్కడైనా బ్రతుకుతాను అనుకుంటే నీడ లేకుండా బ్రతుకు. నీడ కలిగిన చోట నువ్వు బ్రతక. మన అతి తెలివితేటలు ఉపయోగిస్తూ ఎన్ని ద్రాక్ష చెప్పింది అక్కడ పెట్టుకోకూడదా? నువ్వు బొత్తెక్కిద్దా? మన ట్రైన్ ఎక్కిద్దా అంటే చెప్తూ ఉన్నది జాగ్రత్తగా. ఈ సంగతిని మనం గ్రహించుకున్న తర్వాత దేవుడి మాట సత్యని తప్పుకోక తప్పదు. దేవుడి మాట సత్యని అలాగే నీడను నువ్వు ఆశ్రయించి నీడ నువ్వు బ్రతకటానికి అని చెప్తున్నా.
ఆయన నీడగా ఉన్నారు. నీడ ఎంతసేపు ఉంటుంది, ఎంత సమయం ఉంటుంది, ఎంత సమయం ఉంటుంది? ద్రాక్ష చెట్టు నీడ ఎంత సమయం ఉంటుంది, లేకపోతే ఇల్లు కట్టుకున్న ఇంటి నీడ ఎంత సమయం? మనం ఉన్నంతకాలం ఉంటుంది, ఉన్నంతకాలం ఉంటుంది. ఇప్పుడు సరే ఇల్లు కాబట్టి ఉంటుంది, చెట్టు 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 ఇంతగా ఉంది, చెప్పాలి సరిగ్గా ఇంతగా ఉంది. ఉదయకాలం ఇటు నుంచి ఎండ వస్తుంటే ఇటు నీడ పడతా, సాయంకాలం ఇటు నుంచి ఎండ వస్తా ఉంటే ఇటు నీడ పడతా. ఎందుకు చేస్తున్నా పని, ఎందుకు చేస్తున్నా పని? తనుంది అక్కడే, తనుంది అక్కడే, అక్కడే ఉంది కనుక ఆ నీడ మీద చేస్తుంది, ఆ నీడ మీద చేస్తుంది. ఇటు నుంచి ఎండబడుతూ ఉంటుంది. అసలు ఇప్పుడు చూసారా లేదా? చూస్తారండి ఒకసారి మళ్ళా. పరిశుద్ధమైన దేవుడు ఆయన అనంత జ్ఞానం, ఆ అనంత జ్ఞాన దగ్గర భక్తులు అయ్యా నీవు కనిపెట్టి చూస్తే నీ ఎదుట నిలవదగిన వాడేవుడు, నిలవదగిన వాడేవుడు. కనిపెట్టి చూడకపోతే అందరం నిలుస్తున్నాం, కనిపెట్టి చూస్తే నిలవదగిన వాడేవుడు. ఆయన వచ్చేది కనిపెట్టి చూడటానికి, అర్థమైనా? ఆయన వచ్చేది కనిపెట్టి చూడటానికి. ఏం కనిపెట్టి చూస్తున్నాడు, ఏం కనిపెట్టి చూస్తున్నాడు? ఈ వ్యక్తి విశ్వాసంతో బ్రతికొచ్చిందా, అవిశ్వాసంగా వచ్చింది కనిపెట్టి చూస్తున్నాడు. ఇక్కడ అన్నాడు ఆ మాట, కానీ ఇక్కడ చెప్తున్నాడు కనిపెట్టి చూ. ఇక్కడ చూసిపోయినట్టుగా ఉన్నాడు, ఇక్కడ చూస్తున్నాడు. మహిమ కలిగిన దేవుడి దగ్గర వీటి వల్లే మనం కట్టబడాలి అన్నాడు. ఆ వీటి వల్లే కట్టబడటానికి దేవుని యొక్క వాక్యం చెప్పింది. మన జీవితం వాక్యం ద్వారా వాక్యాన్ని అనుసరించి వాక్యాన్ని జరుపుకొని ఆ వాక్యం చేత కట్టుకునే వారిగా ఉండాలి. కట్టుకున్నప్పుడు ఆయనలోని మీ ప్రాణానికి సేవ దొరుకుతూ, ఆయనలోని మీ నెమ్మదిగా ఉండటానికి, సుఖంగా ఉండటానికి, ఏ దెబ్బ, వార్త దెబ్బైనా, ఎండ దెబ్బైనా, వర్షపు దెబ్బైనా, చలి దెబ్బైనా లేకుండా ఒకటి కాదు మీకు నేరమిస్తుంది. దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభు ఇంటి వల్ల కట్టబా. ఇల్లు మనం వెళ్ళే చోటకల్లా వస్తుందా అంటే రాలేదు. ఎక్కడ పునాది వేసారో ఆ పునాది మీదే ఉంటుంది, ఆ పునాది మీదే ఉంటుంది. పునాది వేసిన చోట ఉన్న ఇంటిలో మనం ఉంటేనే మనకు వస్తాం. దానికి పునాది లేదనుకో వాళ్ళంటే పడిపోయింది, వర్షం వస్తే కూలిపోయింది. నా మాట విని బ్రతకండి, నా మాట విని నేర్చుకోండి, నా మాట విని ఆ ప్రకారం చేయండి అన్నాడు. పునాది వేసి పునాది మీద కట్టే దేవుడు, పునాది రాక నేను కట్టే దేవుడిగా నిన్ను బలపరుస్తుంది. పునాది లేని పోత నువ్వు బ్రతకలే, పునాది లేని పోత నువ్వు వద్దులు. క్షేమమైన వేసుకొచ్చారు. మరి ద్రాక్ష చెట్టు సంగతి ఏంటి? తల్లి పెట్టి మన దీంట్లోకి వచ్చారు. ద్రాక్ష చెట్టు సంగతి, ద్రాక్ష చెట్టు నాటబడిన చోటే ఉంటుంది, నాటబడిన చోటే ఉంటుంది. అక్కడ నీకు నీడనిస్తాం, కానీ నువ్వు వెళ్ళే చోటకి అది రాదు. దాని పునాది అక్కడే నీకు నీళ్ళు ఇస్తున్నావు, అక్కడే నీకు స్థలాన్ని ఇస్తున్నావు.
అక్కడే నేను సంతోషపడు. అవునా కాదా? అవును. యేసయ్య ప్రేమ దాటి వెళ్ళని ప్రేమ. ఈ దాటి వెళ్ళని ప్రేమ చేత మన జీవితాన్ని చేరదీసుకుని భద్రం చేస్తూ ఉన్నాడు. ఇది నువ్వు గ్రహించుకుంటే నేర్చుకుని ఆయనకిచ్చి నీ హృదయాన్ని ఆయనకిచ్చి ఆయన ద్వారా నేర్చుకుని బాగుగా బ్రతకటానికి మనసు పెట్టుకో. ఇవేమి నాకొద్దు, ఇవేమి నాకొద్దు. నాకు ఆశీర్వాదం ఇచ్చి, నాకు దీవెన ఇచ్చి, నా గంప నుంచి నా పశువులు దీవించి, లేకపోతే నన్ను కొన్ని రిసీవ్ చేసుకో అని మన మనసు ఈ పోలిక ఏది మీకు రాలేదు కదా అంటాడు. ఈ సత్యం ఏమో మీకు తెలియదు కదా అంటాడు. కదా మేడం అంటాడు. ఇంకా ఈ శ్వాసం ఆయన మాటలు చూసడానికి మనసు ఉంచుకుని తప్పుగా ఆయన తోడు, ఆయన నీడ, ఆయన యొక్క కనుడు ఎక్కడ ఏ స్థలంలో ఉంది, ఏ స్థలంలో ఉంది దేవుని యొక్క లేఖనాలు చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఆయన సియోనులో పునాది రాతి మీద నువ్వు కట్టబడి, పునాది రాతి మీద నువ్వు కట్టబడి, ఆ పునాది రాతి మీద నువ్వు కట్టబడుతూ అక్కడ నేను వద్దులాలి అంటే ఆ నీడకు నువ్వు రావాలి. ఆ తోడు నువ్వు కోరుకో. ఆ కనుదృష్టే నీ మీద నువ్వు పెట్టుకున్నా. నువ్వు దేవుని సహాన్ని కోరుకో. దేవుని సహాన్ని అరుపుగా మనం ఉండక మనం వేరొక మార్గాన్ని మనం అనుసరించిన మార్గం నిన్ను భ్రమపరిచేదో, అనుసరించిన మార్గం నిన్ను భయపెట్టేదో, అనుసరించిన మార్గం నీకు తెలివి లేకుండా చేసేదో, నీకు జ్ఞానం లేకుండా చేసేదో ఎప్పుడు తెలుసుకుంటావు? ఆయన వచ్చి ఆ పోలిక నీ దగ్గర లేదు అంటే అప్పుడు ఏం చేస్తూ ఉంటావంటే రొమ్ము కొట్టుకుని ఏడ్చే పరిస్థితి, రొమ్ము కొట్టుకుని ఏడవక ముందు ప్రభు సిద్ధ పరిస్థితి తెలియజేస్తున్నాం. కనుక సిద్ధపడదాము, నేర్చుకుందాము. ఆయన పెట్టుకుని ఆయన నీడని ఆయన కనుదృష్టిలోని బ్రతుకుదాము. కావాలంటారా వద్దంట? కావాలి, ఖచ్చితంగా కావాలి. అందుకొరకు యేసయ్య పాదాలు పట్టి ఆయనకు విజ్ఞాపన చేయాలి. ఏమని విజ్ఞాపన చేయాలి? ఇప్పుడు ఏమని విజ్ఞాపన చేయాలి? పరిచయని వల్లి విజ్ఞాపన కాదు, పరిచయని వల్లి ప్రార్థన కాదు. అయ్యా నువ్వు చెట్టు ఈ పోలిక నా దగ్గర లేదు, నీ చెట్టు చూడటానికి కూడా నేను అరుకురాను కాదు. నువ్వు తగ్గించుకుని ఆ విధంగా నేను బ్రతకడానికి సహాయం చేయమని దేవుణ్ణి అడిగేవాడిగా మనం నువ్వేం అడుక్కోకుండా నువ్వు ఎప్పుడే చేస్తావు చెప్పయ్యా అన్నావు అనుకో, ఇప్పుడే వస్తానంట, ఇప్పుడే వచ్చేస్తున్నాను. నువ్వేం చేస్తుంటావు? అప్పుడు వచ్చేస్తున్నాడు కనుక నేను త్వరగా నా చేతిలో ఉన్న కళల వస్త్రాలు వచ్చి కట్ చేసుకోవాలి, నేను స్నానం చేయాలి, నేను సిద్ధమై కూర్చోవాలి. ఎందుకు? జ్ఞానం లేదు కనుక. జ్ఞాన వాక్కుల్ని కలిసి జ్ఞానముతో విద్య చేస్తుంది, జ్ఞానవంతులుగా ప్రకటించడానికి. మరి ఇప్పుడే వచ్చేస్తానన్నా, ఇదేమి నీ దగ్గర లేవు కదా అంటాడా? ఏంటంటే కన్నడ వస్త్రాలు లేవంట. ఏమంటాడు? ఇంకా మనం చూసినప్పుడు దేవుని యొక్క లేఖనాల్లో పరిశుద్ధ వాక్యం ద్వారా నువ్వు బ్రతికింది కనపడుతుంది కదా,
మరి నన్ను రమ్మన్నావు, నేను వచ్చేసి నువ్వు అట్లా లేవు కదా. అప్పుడు మిగిలేదు ఎవరు? పిలిచినవాడు. చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టాడు. ఆయన పెంచుతాడు, ఆయన పోషిస్తాడు, ఆయన కడతాడు. పెంచి పోషించేటప్పుడు సంచబడటానికి, పోషించబడటానికి, కష్టపడటానికి మొదటి కట్టాలి. ఇవేమి జరగకుండా నువ్వు ఇచ్చేయాలి. నీకే శ్రమ, నీకే శ్రమ. ఎందుకన్నాడు మాట? నీకే శ్రమ. వచ్చేస్తే నువ్వేమవుతావు? ఈ జ్ఞానం నీకు లేక విడిచి పెట్టబడదు కనుక నీకే శ్రమ. ఆ శ్రమ నుంచి తప్పించడానికి విలువైన మాటలు నేర్పించు. ఆ శ్రమ నుంచి విడిపించడానికి విలువైన మాటలు నేర్పించు. ఇవాళ మనసు వస్తుంది, ఆ శ్రమలో నేను ఉండకూడదు, నేను ఆ విధంగా విడిచిపెట్టబడకూడదు, నేను ఆ విధంగా రొమ్మ కొట్టుకొని చేర్చడానికి నేను ఉండకూడదు. ఇంకా ఆయన దగ్గర నేను నేర్చుకుంటాను. ఆయన ఎత్తి నన్ను తీసుకెళ్ళాలి అంటే, ఆయన బిడ్డగా నేను ఆయన ఎద్దకు వెళ్ళాలి అంటే నేను ఇంకా నేర్చుకుంటాను. ఆయన చెప్తున్నాను ఏదో మనసు లేఖనాలు, సత్యములు సత్యమైన లేఖనాలను మనం విడిచిపెట్టేసి అసత్యముతో బ్రతికేవారిగా ఉండకూడదు. అసత్యంతో బ్రతికేవారు ఏం చేస్తూ ఉన్నారు? అయ్యా ఇక నా ప్రాణాన్ని తీసేసుకో, అదే అసత్యానికి తావులేదు. అందుకే సత్య సువార్త చేత నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుకే సత్య సువార్త చేత నిన్ను కడుతూ ఉన్నాడు. పరిశుద్ధ వాక్యం చూడండి. ఆమోద్రండి 5వ అధ్యాయం 16వ వచనం. రాజమార్గం అంతరాక్షి అయ్యో క్రమాన్ని అంగరాజులకు నేర్చుగల వారిని అంగరాజులకు రాష్ట్ర చోట నటిస్తూ రోదనము రావాలని ఆట ఇది యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకొని ఉన్న వారులారా మీకు శ్రమ. ఆయన ఏమన్నాడు? నేను వచ్చి సంగతులను మీకు బోధించినప్పుడు ఆ మార్గంలో ఏం జరుగుతుందంట? అంగులార్పు జరుగుతుంది. ఎందుకని? ఈ బోధన ఏంటి, ఈ సత్యం మాకు తెలియదు. తెలుసుకున్న కొలది ఏం చేస్తూ ఉన్నారంట? బోధన చేస్తున్నారు, అంగులార్పు చేస్తూ ఉన్నారు. తెలుసుకున్న కొలది మనలోకి ఏంటంటే పశ్చాత్తాపం కలగ, పశ్చాత్తాపం రావాలి, రోజున కలగ.
ద్రాక్ష తోటలన్నింటిలోనూ రోదనము వినబడును. యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకుని ఉన్న వారులారా, మీకు శ్రమ. యెహోవా దినము వచ్చట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారమ్మా. ఈ ప్రయోజనం ఏంటి? అందుకే ఆయన బోధ చేస్తూ ఉన్నప్పుడు నేర్చుకోవటానికి వేగిరపడు, వినటానికి వేగిరపడు. నువ్వు వచ్చేదేవా, నువ్వు వచ్చేస్తా అని అంటుంది. నీకు కావలసిన జ్ఞానం రాలేదు, నీకు కావలసిన తెలివి రాలేదు, వివేచన రాలేదు, ఆయనతో సహవాసం చేయడానికి ఆలోచన లేదు, బలము లేదు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటే మనము ఆయన కృప చేత, ఆయన పిల్లలైనా ఆయన యొక్క ఆత్మ చేత వద్దున్న ఆయన ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, తెలివి ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, ఆయన ఆత్మ చేత వద్దున్న ఆత్మ చేత వద్దులేవా? ఇప్పుడు ఈ ప్రశ్న వేసుకో, ఈ ప్రశ్న లోబులకి, ఈ ప్రశ్న దొంగలకి, దోషులకి అనకుండా ప్రశ్న వేసుకో. ఇప్పుడు ప్రశ్న సాగుతుంది కనుక ఆ దినము కావాలి అని ఆశ పెట్టుకుని ఉన్న వాళ్ళరా, మీకు శ్రమ. యెహోవా దినము వచ్చట వలన మీకు ప్రయోజనం ఏమి? అది వెలుగు కాదు, అంధకారము. పరిశుద్ధ వాక్యం ద్వారా నువ్వు జాగ్రత్త చేయబడాలి. పరిశుద్ధ వాక్యం చేత నువ్వు కట్టబడాలి. పరిశుద్ధ వాక్యాన్ని పొగడాలి. పరిశుద్ధ వాక్యం ద్వారా ఆలోచించాలి. బ్రతికినప్పుడే ఆ వాక్యాన్ని గ్రహిస్తున్నప్పుడే నీపై ఆపడి కన్నీళ్ళు విడవక, నేను చెప్పిన మాటలు నడుచుకుంటున్నారని నీపైన నాయకుడు కన్నీళ్ళు విడవక, ఏమి మనం తెలుసుకోకుండా, ఏమి మనం నేర్చుకోకుండా ఆ దినము కొరకు మనం ఆశ పెట్టుకుని శ్రమ నుండి తప్పించే దేవుడిగా, శ్రమ నుండి తప్పించే దేవుడిగా ఆయన సహాయం చేస్తూ నువ్వు ఆయన ప్రేమించి ఆయన పెట్టుకో. ఆయన ప్రేమించి ఆయన మాటలు వినటానికి, ఆయన ప్రేమించిన వారిని ఆయన ఏం చేస్తున్నాడు? శ్రమ నుండి తప్పిస్తూ ఈ మహిమ కలిగిన ప్రకటన మేడలో నువ్వు బాగుగా బ్రతకగా ఇన్ని విషయాన్ని నేర్పించిన దాని అందు కొనపడదు కాక, నేర్పించిన సత్యం అంటూ ప్రత్యేకపడదు కాక. మన జీవితం క్షేమము, మనం ఆయనతో సహవాసం చేస్తాం, క్షేమము ఆయన తట్టు పెరగటం, క్షేమము ఆయన మాటలను దయచేస్తాం, క్షేమము ఈ క్షేమము నది వల్ల సాధించగలుగుతాం. ఏమీ లేకోకుండా నువ్వు క్షేమంగా ఉన్నాం అని అంటే ఆ క్షేమంగా ఉన్న వ్యక్తి చెప్పిన బట్టి అతను నీతిమంతుడు అని ఆ క్షేమంగా ఉన్న వ్యక్తి చెప్పిన దాన్ని బట్టి కంటే ఈ చింతల కంటే ఆ పరిచయం నీతిమంతుడాన్ని. చాలా వివరంగా ప్రభు మనకు బోధించింది. స్తోత్రం 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 దేవానికి స్తుతి 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 స్తోత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ శ్రీ యొక్క దేవానికి స్తుతులు 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 స్తోత్రం మహిమ 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 మహిమతో కూడిన వాక్కులు ప్రభువ, మహిమతో కూడిన వాక్కులు ప్రభువ, ఇవి దయచేసిన నీకు వందనాలు. స్తుతులు 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 స్తోతులు స్తోత్రములేసయ్య. తండ్రి 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 బోధనందిచ్చావు ప్రభువా, నీకు స్తుతులు 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 స్తోత్రములు 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 స్తోత్రములేసయ్య. కృతజ్ఞతతో ప్రభువా
కృతజ్ఞతతో ప్రభువా చెల్లిస్తున్న స్థుతులు తండ్రి యేసయ్యా. మీకు స్థుతులు 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 స్తోత్రములు 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 యేసయ్యా. పరిశుద్ధముగా 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 ప్రభువా, నీవు పరిశుద్ధముగా ప్రభువా, నీవు పరిశుద్ధముగా బోధించిన బోధను బట్టి మా వందనాలు స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. నీకు స్తోత్రము నీకు స్తోత్రము నీకు స్తోత్రము నీకు స్తోత్రములు యేసయ్యా. నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు పరిశుద్ధుడా. నీకు స్తోత్రములు 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 యేసయ్యా. శుద్ధముగా 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 శుద్ధ వాక్కుని ఇచ్చిన, ప్రేమతో ఇచ్చిన శుద్ధ వాక్కుని ప్రభువా స్తోత్రములు 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 యేసయ్యా. కనికరించిన దేవా నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు. ఆశీర్వదించి 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 కృపలతో ఆశీర్వదించి పెంచుతున్న దేవా నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు యేసయ్యా. పరిశుద్ధంగా 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 నీ కొరకే ప్రభువా, పరిశుద్ధంగా 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 నీ కొరకే ప్రభువా. ఎదగాలి 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 యేసయ్యా, ఎదగాలి. సహాయం చేస్తున్న దేవా నీకు స్తుతులు 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 స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధముగా 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 దేవుని కొరకే పరిశుద్ధముగా 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 అలంకరించబడుతున్న బిడ్డలుగా దేవునికి స్తుతులు 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 యేసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు 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 స్తోత్రములు. ఆశీర్వాదముతో ప్రభువా, నీ ఆశీర్వాదముతో ప్రభువా, తండ్రి ఆశీర్వాదముతో ప్రభువా, బిడ్డలు 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 నీ కడుతున్న దేవా నీకు స్తోత్రము నీకు స్తోత్రం 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 నీకు స్తోత్రము స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రభువా ప్రభువా ప్రభువా, నీ సన్నిధికి నీవిచ్చిన అర్హతతో ప్రభువా, నీవిచ్చిన అర్హతతో చేరే బిడ్డలముగా ప్రభువా మమ్మల్ని ప్రభువా పెంచుతున్నందుకు మీకు వందనాలు. స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా. పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు. సిద్ధపాటులో పరిశుద్ధతను కలిగి కొనసాగాలి కొనసాగాలి కొనసాగాలి. స్తోత్రం యేసయ్యా, నీకు స్తోత్రము 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 స్తోత్రము. నీ వాక్కు ప్రభువా, మనసుల్ని తాకిన వాక్కుగా ప్రభువా, నీవు దయచేసిన వాక్కుగా ప్రభువా, అందించిన వాక్కుగా ప్రభువా నీకు స్తోత్రములు 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 స్తోత్రం యేసయ్యా.
పరిశుద్ధుడా నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మార్గముగా నిలిచిన దేవా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములేసయ్యా నీకు స్తోత్రము. మార్గము 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 వెంటే నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. తండ్రి 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 చేత బిడ్డలు, తండ్రి చేత బిడ్డలు నడిపించబడుతున్న విత్తముగా ప్రభువా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. అనాది కాల సంకల్పముతో, పుట్టక ముందే నిర్ణయించిన సంకల్పముతో ప్రభువా 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 మాట విని మాట విని మాట విని నేర్చుకొని 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 నడిపిస్తున్న దేవా ప్రభువా నీకు స్తోత్రము, 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 స్తోత్రమేసయ్యా, స్తోత్రము, 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 స్తోత్రము. నీ చిత్తమే ప్రభువా, నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే జరిగించు ప్రభువా. నాలో మాలో అందట్లో నీ చిత్తమే జరిగించు ప్రభువా. నీ బిడ్డలుగా ప్రభువా, నీ బిడ్డలుగా మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభువా. పాపపు ఊబిలో పడి ఉన్న మమ్మల్ని ఎన్నుకున్న దేవుడవు ప్రభువా. రోత మనసులతో ఉన్నప్పుడు మమ్మల్ని ఎన్నుకున్న దేవుడవు ప్రభువా. జ్ఞానమే లేనప్పుడు ఎన్నుకున్న దేవుడవు ప్రభువా. కరుణించి కరుణించి దయ చూపి పెంచుకుంటున్న దేవుడవు ప్రభువా. ఏ పాటి వారము తండ్రి దేవా, ఏ పాటి వారము తండ్రి నాయన, ఇంత గొప్ప ధన్యతను పొందుకొనుటకి ఏ పాటి వారము ప్రభువా. నీకు వందనాలు, 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 స్తుతులు, 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 స్తోత్రములేసయ్యా. నీకు ఎన్ని స్తోత్రములు చెప్పినా ప్రభువా, నీకు ఎన్ని స్తోత్రములు చెప్పినా తక్కువే ప్రభువా. అనంత జ్ఞానివి ప్రభువా, నువ్వు అనంత జ్ఞానివి ప్రభువా. నీ జ్ఞానము బహు అమూల్యము ప్రభువా. అమూల్యమైన జ్ఞానముతో ప్రభువా మమ్మల్ని దర్శిస్తున్న దేవా, మాకు తండ్రి నాయన ఇంతగా బోధిస్తున్న దేవా నీకు వందనాలు, స్తుతులు, 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 స్తోత్రములేసయ్యా. కాదు ప్రభువా, మేము అర్హులము కాదు, ఏ మంచికి అర్హులము కాదు ప్రభువా. మేము మంచులము అస్సలు కాదు సయ్యా, మేము కాదు ప్రభువా. ప్రభువా మేము మా చెడ్డ రోత హృదయాలు ఎంత బోధించినప్పటికీ ప్రభువా ప్రభువా అదే రోతతోని బ్రతుకుతున్న చెడ్డ హృదయాలు ప్రభువా. అయినప్పటికీ కనికరించి 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 ప్రభువా చంటి పిల్లల్ని ఎత్తుకున్నట్టు ఎత్తుకుని నడిపిస్తున్న దేవానికి వందనాలు, స్తుతులు, 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 స్తోత్రములేసయ్యా. మమ్మల్ని తండ్రి నన్ను ఎంతగా ప్రేమించినందుకు మీకు వేలాది స్తుతులు, 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 స్తోత్రములేసయ్యా. స్తుతులు, స్తోత్రములు తండ్రి. మంచి భాగ్యం ప్రభువా, ఇది మంచి భాగ్యమేసయ్యా. పోగొట్టుకోకుండా నీ చేత తిరస్కరించబడకుండా ప్రభువా సహాయము చేయి. మంచి త్రోవలో నడిపిస్తున్న దేవా నడువుటకు సహాయము చేయి ప్రభువా. అందరికంటే ఎక్కువ లెక్క చెప్పవలసిన వారు మేమే ప్రభువా. ప్రతిరోజు కడుతున్న దేవుడు ప్రభువా. మా లెక్క ఎంతో గొప్పగా ఉంది ప్రభువా. ఈ లెక్క చెప్పినప్పుడు ప్రభువా మేము తల దించుకొని నీ ముందు నుంచోకుండా ప్రభువా తల ఎత్తుకునే కృపను దయచే ప్రభువా. నువ్వు బోధిస్తున్న బోధ ప్రకారము నడవాలి ప్రభువా, నడవాలి. నీ చిత్తమే జరిగించుకో ప్రభువా. కష్టం అనిపిస్తుంది ప్రభువా, అయినా నువ్వు మంచి దేవుడవే, మంచి కొరకే బోధిస్తావు ప్రభువా. నువ్వు మంచి బోధించినప్పుడు తండ్రి నాయన మేము దాంట్లో నిలవాలి యేసయ్యా. నిలిచినప్పుడే అది మాకు భాగ్యము ప్రభువా, నిలిచినప్పుడే అది మాకు భాగ్యం. రక్షకుడిగా నువ్వు తోడున్నావు ప్రభువా, నువ్వు తోడున్నావు. రక్షించుటకే నీ ఆలోచనలు ప్రభువా, రక్షించుటకే నీ ఆలోచనలు యేసయ్యా. నువ్వు గొప్ప దేవుడు
దేవుడివి, నువ్వు గొప్ప బోధకుడివి, నువ్వు గొప్ప గొర్రెల కాపరివి ప్రభువా. నీకు వేలాది స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా. కన్నీటిని చూసే దేవుడవు, కన్నీటికి సమాధానం ఇచ్చే దేవుడవు, ప్రార్థిస్తుండగానే జవాబిచ్చే దేవుడు, గొప్ప దేవుడు ప్రభువా. నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రము, పరిశుద్ధుడు నీకు స్తోత్రము 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 స్తోత్రము. కృపగల దేవుడిగా మీ మధ్యనున్నాను, కృపగల దేవుడిగా మీ మధ్యన బోధిస్తున్న దేవుడను. ఆశీర్వాదముతోనే మీరు ముందుకు వెళ్తున్నారు. ఆమేన్. దేవుని ప్రేమ దేవుడు